1898 ఏడీ మూవీ 2 వారాలు కంప్లీట్ చేసుకొని 3వ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 2024లో అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది కల్కి. అంతేకాదు, రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతిరోజు కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది. 2 వారాల్లో 1000 కోట్లు రాబట్టిన కల్కి 543 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి షారుఖ్ రికార్డు బద్దలు కొట్టింది. మొదటి వారంలో 414 కోట్లు, రెండో వారంలో 128 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి మొత్తం 15 రోజులలో 543 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీంతో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ ను బీట్ చేసింది కల్కి. పఠాన్ మూవీ 543 కోట్ల నెట్, 150 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు కల్కి పఠాన్ను క్రాస్ చేసి జవాన్ రికార్డు బ్రేక్ చేయడమై టార్గెట్గా పరుగులు పెడుతోంది. జవాన్ సినిమా మొత్తం 1148 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం కల్కికి థియేటర్లో తిరుగు లేకుండా ఉంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన భారతీయుడు 2కి డివేట్ టాక్ రావటంతో ఇప్పట్లో కల్కి హవా తగ్గేలా లేదు. కాబట్టి జవాన్ రికార్డ్ కల్కి ఖచ్చితంగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ రాబట్టిన చిత్రాల టాప్ 5 లిస్టులో కల్కి నిలవనుంది. అలాగే టాప్ 5లో 2 సినిమాలున్న రికార్డు కూడా ప్రభాస్తే. ఇప్పటికే బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో ఉండగా RRR, KGF 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు కల్కి 5వ స్థానంలో నిలిచేలా ఉంది. ఆ తర్వాత 6, 7 స్థానాల్లో జవాన్, పఠాన్ సినిమాలు నిలవనున్నాయి. కల్కితో కలిపి ఇప్పటివరకు మొత్తంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు రాబట్టిన సినిమాలు 7 అయ్యాయి. అన్నట్టు ఇందులో రాజమౌళివే 2000 కోట్ల సినిమాలు ఉండటం విశేషం.